హాయ్ హలో బాగున్నారా? ఈరోజు సండే చేసిన పనులన్నీ చూపిస్తున్నాను అనమాట. ఇది సండే వ్లాగ్ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే అన్నం పెట్టేశాను. ఈరోజు కూరలు తెచ్చుకోవాలి కదా అనుకొని సరే అని చారు పెడుతున్నాను. ఫస్ట్ అయితే ఇంట్లో కొంచెం టమాటాలు ఉన్నాయి, ఆ టమాటాలతోటి నేను చారు పెట్టేస్తున్నాను. అందుకండి ఈరోజు మధ్యాహ్నం నుంచి కూరలు తెచ్చుకుందాం అనుకున్నాం. ఎండ బాగా మండిపోతుంది కదా, సరే కొంచెం సాయంత్రంగా వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఒక 3 టమాటాలు గుజ్జు చేసేసాను. ఆ తర్వాత దాంట్లో ఉప్పు, చారు పెట్టేసుకుందాం, ఈజీగా తినేసేయచ్చు అని. ఈ టమాటాలు మిక్సీ చేసేసి ఆ తర్వాత అదైతే ఈజీగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే టమాటాలు ముక్కలు చేసి పెడితే ఆ తొక్కలన్నీ అంతా పడేస్తాము. యాక్చువల్గా మనం ఇలా గుజ్జు చేసి టమాటా వేసుకున్నాం అనుకోండి, అది సూప్ లాగా గుజ్జు మనం చారులాగా వేసేసుకుంటాం అన్నంలోకి, బాగుంటుంది కదా టమాటా అనేది వేస్ట్ అవ్వకుండా అనేసి నేను ఇప్పుడు టమాటాలు ఎప్పుడు మిక్సీ చేసే వేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఉప్పు, చారు పొడి, ఆ తర్వాత ఇంకేమేసాను, కరివేపాకు, ఇంగువ, ఆ తర్వాత కొంచెం కసూరి మేతి వేసాను అనమాట. కసూరి మేతి అనేది మనం రోజు వంటల్లో ఉపయోగించుకుంటే చాలా మంచిది. కసూరి మేతి అంటే అది మెంతి కూర అనమాట. మెంతి కూర డ్రై చేసి పెట్టిన మెంతి కూరే. మనం ఏం చేస్తామంటే అది చాలా తక్కువే ఉంటుంది కాస్ట్ కూడా. మనం తెచ్చుకొని రోజు ఇలా పోపు వేసేటప్పుడు చారులోకి, సాంబార్లోకి, కర్రీస్లోకి అలా ఇట్లా నలిచేసి వేసేసుకుంటే చాలా మంచిదన్నమాట. హెల్దీ అంటే మెంతి కూర తిన్నట్టు అంత ఇదన్నమాట. మనం మెంతి కూర అనుకోండి కడిగి ఆ తర్వాత ఆరబెట్టి ఆ తర్వాత ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకొని చేసుకోవాలి కాబట్టి అది కొంచెం మనం ఎప్పుడో దొరికినప్పుడే తెచ్చుకుంటాం కాబట్టి ఇట్లా మెంతి కూర రోజు ఇట్లా వేసేసుకుంటే చాలా ఫ్లేవరు బాగుంటుంది. మనకు ఆ మెంతి ఇది అనేది తగులుతుంది కాబట్టి బాడీకి మంచిది, హెల్త్కి చాలా మంచిది. షుగర్ పేషెంట్స్కి ఇంకా మంచిది మెంతి కూర తింటే. అందుకని ఇప్పుడు ఇలా చేయమని అందరూ ఆయుర్వేదం వాళ్ళు అంటే మీకు నేను ఆయుర్వేదం వాళ్ళ ఛానల్స్ చూస్తాను. అంటే మంతెన సత్యనారాయణ గారు, చిరుమావెల్ల మురళీ మనోహర్ గారు, వాళ్ళ ఛానల్స్ ఫాలో అవుతుంటాను రెగ్యులర్గా. ఆ ఛానల్లో పెట్టారు ఆయన మెంతి కూర ఇలా కసూరి మేతి అనేది మనం రోజు వాడుకుంటే మంచిది. చూసారా, నార్త్ ఇండియన్స్ ప్రతి దాంట్లో వేస్తారనమాట. వాళ్ళు పావు బజ్జీలోనూ వేస్తారు, లేకపోతే టమాటా పప్పు చేసుకున్నా వేస్తారు. అంటే అది పావు బజ్జీ అనేది స్నాక్ ఐటెం కదా, దాంట్లో కూడా వేసుకుంటారు. నెక్స్ట్ రైస్లో చేసుకునే పప్పుకి వేసుకుంటారనమాట. అందుకని చాలా మంచిగా వాళ్ళన్నీ హెల్తీ డిషెస్ అనమాట. ప్రతి డిష్లోనూ వాళ్ళు ఇంగు వేస్తారు, జీలకర్ర పొడి వేస్తారు, ధనియాలు వేస్తారు. అంటే చెప్తున్నాను మనం కూడా అలాగే వాడుకోవాలి అని చెప్పేసి. అట్లా నేను ఇప్పుడైతే మెంతి కూర వేసేసాను. దీంట్లో అదే కసూరి మేతి వేసేసాను, డ్రైడ్ కసూరి మేతి. ఎప్పుడు మనం అన్నిట్లో ఉంటుంది సూపర్ మార్కెట్లో. అది నాకు సీసాలో వేసేదానికన్నా అది ప్యాకెట్గానే ఉంచితే బాగుంటుంది. కొంచెం కట్ చేసి ఇలా క్లిప్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. అది తీసి కొంచెం నలిపి వేసేసాను కదా, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ టమాటా ఫ్లేవర్కి, కసూరి మేతి ఫ్లేవర్కి సూపర్గా ఉంటుంది. ఇంకా నేను ఈరోజు చింతపండు గుజ్జు వేయలేదు, మీరు గమనించారో లేదో. ఓన్లీ టమాటా అంటే పుల్లటిగా ఉన్నాయి టమాటాలు, రెడ్ టమాటాలు, అందుకని వాటితో మాత్రమే చారు పెట్టేశాను. ఇంకా ఉడికిపోతుంది. చారు పొడి అన్నీ వేసేసాను. లాస్ట్లో ఒక్క రవ్వ బెల్లం పొడి అనేది 1 స్పూన్ వేసాను. పోపు వేసేసాను. ఎందుకంటే పోపు మనకు ఓపిక లేనప్పుడు ఇలా పోపు కూడా వేసేసి ఒకటేసారి పెట్టేసేయచ్చు. మామూలుగా అయితే మంచిగా తెల్లిన తర్వాత పోపు వేసుకుంటే బాగుంటుంది. లేకపోయినా నేను ఇలా వేసేసి పోపు కూడా వేసేసి ఒకటేసారి మరిగిచ్చేస్తాను అనమాట. సన్నం సెగన మూత పెట్టామంటే మరుగుతూ ఉంటాయి అట్లా. ఇప్పుడైతే ఇంకా ఒక్క ఐటమే చేసుకున్నాం కదా, అది కూడా చారు. ఇప్పుడు ఏం చేయాలి, కొంచెం వడియాలు కూడా వేయించేసుకుంటే బాగుంటుందని నేను సండే అంటే ఏ రోజు ఫ్రీగా ఉంటానో ఆ రోజు, లేకపోతే పూరీ చేసిన రోజు ఇట్లా వడియాలు కూడా వేయించి డబ్బాలో పోసి పెడతానమాట. ఆ వీక్ అంతా చారు పెట్టుకున్నా, సాంబార్ పెట్టుకున్నా, లేకపోతే కర్రీ ఏం లేనప్పుడు ఇలా వడియాలు వేసుకొని తినొచ్చు కదా అనేసి ముందుగా అయితే ఒక డబ్బా అయితే నింపేస్తాను. ఒక స్టీల్ డబ్బాలో వేసి పెట్టేసుకుంటాము. ఇలా వీక్లీ అంతా కొంచెం అన్నం తినే ముందు
సాంబార్ ఉన్నా ఇట్లా లిక్విడ్ ఐటమ్స్ ఉన్నప్పుడు అప్పడాలు వడియాలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలాంటి టైంలో ఈ వడియాలు అయితే బాగా మనకు లంచ్కి ఉపయోగపడతాయని పెట్టేసుకుంటాం అనమాట, వేయించేస్తాను ఇలా ఓపుకున్నప్పుడు వీక్లీ వన్స్. లేదా ఈవినింగ్ స్నాక్స్ ఏమీ లేవు, 4 to 5 అనేది మనకు కష్టకాలం కదా, ఏ ఫుడ్ తిందామా అనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం చేసి డీప్ ఫ్రై ఐటమ్స్ తినేస్తామేమో వద్దు అని ఎంత అవాయిడ్ చేసినా కూడా తినాలనిపిస్తుంది. అలాంటి టైంలో ఇట్లా పాప్కార్న్ కానీ ఇలా వడియాలు కానీ ఉన్నాయనుకోండి, ఒక 4 తినేసి మంచినీళ్ళు తాగితే అదొక తృప్తి, మనం ఫ్రైడ్ ఐటమ్స్ తిన్నట్టు అన్నమాట. ఇప్పుడు బయట నుంచి చిప్స్ అలాంటివన్నీ తినకుండా ఇదొక రీజన్ బాగానే ఉంటుంది. ఇట్లా పల్లీలు ఉడకబెట్టుకున్నవి, శనగపప్పు చెన్న ఉడకబెట్టుకున్నవి, వాటికి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి లెమన్ పిండుకొని అలా తిన్నా బాగుంటుందన్నమాట. ఇలా ఇంట్రెస్టింగ్గా చేసేస్తే బాగుంటుందని ఈరోజైతే నేను వడియాలు డబ్బా నిండా, అంటే చూసారా పని లేదనుకుంటేనే పని కల్పించుకున్నాను. ఎంత ఎండలో సెగగా ఉన్నా కూడా సరే ఈ వడియాలు అయితే వేయించేసి డబ్బాలో వేసి పెట్టేద్దామని ఫస్ట్ అయితే ఆ పని చేసేస్తున్నాను. మంచిగా డబ్బా నిండా వేసేసి ఆ తర్వాత మాకు ఇప్పుడు సరిపడా లంచ్కి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇవి టమాటా వడియాలు, మొన్న మీకు చూపించానో లేదో పెట్టాను కదా, అవి ఇప్పుడు ఫ్రై చేసినప్పుడు అసలు ఎంత టేస్ట్ ఉన్నాయంటే టమాటా పులుపు, టమాటా స్మెల్ కూడా భలే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అవే అయిపోయాయి అన్నమాట. యాక్చువల్గా అవే పిల్లలు బాగా తిన్నారు. పిల్లలే కాదండి, నాకు చాలా ఇష్టం వడియాలు అనేది, నేను మా వారికి కూడా చాలా ఇష్టము. అందుకని ఎక్కువ వేయించి పెడతాను. ఎప్పుడు తినాలనిపించినా ఏదైనా స్నాక్స్ లాంటివి ఇట్లా తినాలనిపించినా వడియాలు తింటారులే అనేసి అన్నమాట. శనగలు పల్లీలు ఇట్లా ఉంటాయి కదా, ఏమంటారు ఉప్పు శనగలు, అట్లాంటివి సీసాలో వేసి పెడితే సాయంత్రం పూట తినే సమయానికి అవైతే కొంచెం బలం కదా అనేసి అట్లాంటివే ప్రిఫర్ చేస్తుంటాను. ఇవి ఇంట్లో వేయించిన వడియాలు కాబట్టి, ఇంట్లో పెట్టుకున్న వడియాలు కాబట్టి. అన్నం అయితే రెడీ అయిపోయింది. అన్నం చారుతోటి ఈరోజు అన్నం తినేసాము. ఇప్పుడైతే నేనేం చేస్తున్నానంటే బార్లీ, మొన్న ఇది సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు బార్లీ తెచ్చుకున్నాను అనమాట. ఇది బార్లీ ప్రతిసారి అనుకుంటాను మర్చిపోతున్నాను, ఎవ్రీ మంత్ అనుకుంటాను మర్చిపోతూ ఉంటాను అనమాట. తెప్పించాను. అదేమో ఇప్పుడు నేను వేయించేసి పౌడర్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు ఇట్లా మనం ఇప్పుడు రాగి జావ తాగినప్పుడల్లా ఇది కూడా ఒక స్పూన్ వేసి ఉడికించి పెట్టుకుంటే బాగుంటుందనేసి, ఈ సమ్మర్లో ఇది కూడా మనకు హెల్త్ డ్రింక్ మంచిదే కదా అనేసి అనమాట. ఇది కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుందట, చాలా మంచిది ఇది చెప్పాలంటే. ఇది కూడా నేను ఆయన మురళీ మనోహర్ గారు ఆ ఛానల్లో చూసి నేను అన్నీ ఫాలో అవుతుంటాను. అది మీరు వీలైతే చూడండి, దాంట్లో అన్నీ ఇట్లాంటివి టిప్స్ అన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ నేను టిప్స్ కాదు, ఒక ఎపిసోడ్ అంతా ఒక్కొక్క దాని గురించి చెప్తారు. ఆయనే ఆవకాయ తింటే కూడా మంచిది అని చెప్తూ ఉంటారనమాట. మనం కొన్ని తీసుకోవచ్చు, అంటే మనం కొన్ని మనకు చేయగలము అనిపించినప్పుడు వాటిని మనం తీసుకొని మనం ఇది చేస్తే బాగుండు, ఇలా డ్రింక్ చేసుకొని తాగితే బాగుండు, ఓకే అలాంటి చిన్న చిన్నవి మనం పాటిస్తే బాగానే ఉంటుంది కదా. మరి ఇప్పుడు అమ్మో ఆయన డైట్ చేయలేము, అలా చేయలేము, ఇలా చేయలేము అనుకునే దానికంటే మనం చేయగలిగిన పని మనం చేస్తే మన హెల్త్కే మంచిది కాబట్టి అలా ట్రై చేస్తూ ఉంటాను. ఈ బార్లీ అనేది ఇప్పుడు తెప్పించాను కదా, ఇది వేయించేసి మంచిగా దాన్ని పౌడర్ చేసి పెట్టాను అనమాట. 1 స్పూన్ ఇప్పుడైతే కాచుకొని తాగుతున్నాను నేను. అంటే ఇది వాటర్ని తీసేస్తుంది. యాక్చువల్గా ప్రెగ్నెంట్ లేడీకి కొంచెం నీరు వచ్చినట్టు అవుతుంది కదా, అప్పుడు కొంచెం వాళ్ళు లావుగా అన్నట్టు కనిపిస్తారు చూడండి, కాళ్ళు అంతా నీరు వచ్చినట్టు ఉబ్బిపోతుంది. ఆ టైంలో ఎక్కువ తాగుతారని నేను విన్నాను, అందుకని అనుకుంటాను ఇది ఇలా మనం రెగ్యులర్గా తాగేది కాదని. కానీ వీడియో చూశాక తెలిసింది రెగ్యులర్గా తాగితే ఇది మంచిదన్నమాట. 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ ఇలా బాగా ఉడికిచ్చేసుకొని ఇది వాటర్, ప్లెయిన్ వాటరే తాగేయచ్చు, లేకపోతే లెమన్ పిండుకొని తాగచ్చు, ఇంకా మన చాయిస్ అనమాట. కానీ ఉప్పు చక్కెర వేయకుండా తాగితే చాలా మంచిది, వాటి బెనిఫిట్స్ మనకు అందినట్లు ఉంటుందన్నమాట. ఇవి ఇంట్లో ఖర్జూరం ఎక్కువ ఉంది,
సరే ఏం చేద్దామని ఆలోచించి నేనేం చేస్తున్నానంటే, రోజు ఖర్జూరం తినమంటే అస్సలు తినరు. నాకైతే ఇష్టము. ఈత పండ్లు అంటారు కదా, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చిన్నప్పుడు పల్లెటూరులో ఈత చెట్లు ఉండేవి కదా, అవి కంపల్సరీ మనం పండ్లు కింద పడినప్పుడు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని తినేవాళ్ళం ఈత పండ్లు. అట్లా టేస్ట్ ఉంటుంది ఈ ఖర్జూరం అయితే నాకు. ఇది నేను యాక్చువల్గా సరే అని చెప్పి వీళ్ళు తినట్లేదు కదా పిల్లలని, దీన్ని మనం లిక్విడ్ లాగా చేసి పెట్టుకుందాం, జామ్ లాగా. అప్పుడు పాలల్లో కలిపియడమో లేకపోతే ఏదైనా జ్యూసుల్లో వేసుకోవడమో చేయొచ్చు అని చెప్పేసి మంచిగా వాష్ చేసేసి కొంచెం ఉడికిచ్చాను, అంటే వేడి నీళ్ళల్లో వేసి పెట్టాను. ఎందుకంటే మనకు మిక్సీ పాడవకుండా మెత్తగా గుజ్జు రావాలి కదా, అందుకని. నెక్స్ట్ చూసారా, బార్లీ కొంచెం ఒక 10 నిమిషాలు పట్టింది ఉడకడానికి. అంటే పిండి అలా వేడి నీళ్ళల్లో కలుపుకొని తాగేస్తే కాదు కదా, కొంచెం బాయిల్ అయ్యిందంటే దాంట్లో మంచిగా ఉడికినట్టు అయిందంటే అప్పుడు తాగితే బాగుంటుంది అనేసి ఇప్పుడు నేను గంజి అది కొంచెం తిక్కుగా సగ్గుబియ్యంలాగా అంటుకున్నట్టు వస్తుంది, అంటే జిగడ అనేది ఉంటుందన్నమాట దానికి, గమ్ ఉండేటట్టు. సరే నేను ఉడికించుకుంది ఈరోజు అంటే నేను తాగేద్దామని అలా ఉంచేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ నిండా చిన్న కాఫీ గ్లాసుడు 11:30 ఆ టైంకి ఉడికిచ్చాను, ఆ గ్లాసుడు అయితే తాగేశాను. ఈరోజు వంట పని తక్కువ కదా అనుకుంటే చూసారా ఎన్ని పనులు ఉంటాయో మనకు. చిన్న చిన్న పనులన్నీ ఉంటాయి. మనం ఏదో ఒక కూర చేయడమో ఒక సాంబార్ చేయడమో తగ్గింది కదా అనుకుంటే కాదనమాట. ఇంట్లో ఇన్ని పనులు మనం అప్పటికప్పుడు అనుకున్నవన్నా వచ్చేస్తాయి అనమాట. ఈరోజు ఏం పని లేదు కదా, ఇది చేద్దాం అనుకుంటే కూడా అవి కూడా 2-3 పనులు అవుతాయి అట్లా. నేనైతే ఈ ఖర్జూరం చల్లారింది, ఇది పేస్ట్ చేసేస్తున్నాను. ఇలా వేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు పాలల్లో కలిపించేయచ్చు, లేకపోతే ఇప్పుడు మనం క్యారెట్ జ్యూసు ఇట్లా అన్నీ అట్లాంటివి జ్యూసులు తాగేటప్పుడు దాంట్లో ఒక 2 స్పూన్లు వేసి మిక్స్ చేసేసుకొని తాగేయచ్చు కదా అని, అంటే చక్కెర బదులు. అప్పుడు బాగుంటుంది, మనం ఖర్జూరం తిన్నట్టు అవుతుంది అనేసి ఇలా మిక్సీ వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే ఇవి మనకు ఎవరో చెప్తే రావండి, మనకై మనం తెలుసుకుంటూ ఉంటే టిప్స్ అనమాట, చిన్న చిన్నవి. అలా ఉన్నాయి కదా అనుకుంటూ పిల్లలు తినట్లేదు, వీళ్ళు తినట్లేదు, నేను తినట్లేదు అనుకోవడం కన్నా ఇట్లా మనం ఏదైనా దాన్ని ఏదో ఒక రూపంలో చేసి పెడితే ఖచ్చితంగా తింటారు కదా అని ఆలోచిస్తే మటుకు కంపల్సరీ మనం చేయగలము అనిపిస్తుంది. అస్సలు ఓపిక ఉండదు, మనం చేయాలి అని అనిపించదు అనమాట. ఈ పని చేద్దాము అని మైండ్కి వచ్చి ఒక 4 సార్లు అనుకొని మటుకు మనం లేచి పని చేస్తామంటే ఖచ్చితంగా అది చేస్తాము. ఎందుకంటే అది అంతే అనమాట. ఫస్ట్ అదే ఏదో స్టార్టింగ్ ప్రాబ్లం అన్నట్టు, ఫస్ట్ చెయ్యాలా వద్దా అన్నట్టుగానే ఉంటుంది. అవసరమా ఇప్పుడు చేయడం, ఏదో ఒక పని కల్పించుకొని అనిపిస్తుంది. కానీ చేసిన తర్వాత అబ్బా మనం ఎంత మంచి పని చేసాము, ఈరోజు పిల్లలకి ఇట్లా ఇచ్చాము, ఈరోజు మనం తాగాము, చాలా మనకే మనం గ్రేట్ అనిపిస్తాం ఒక్కోసారి చూస్తే. అది నాకు ఈరోజు చాలా బాగా అనిపించింది. 1 మంత్ అయింది తెచ్చి ఖర్జూరం తినండి అంటే మా వారు తినట్లేదు, పిల్లలు తినట్లేదు, నేనేమో తినేటప్పుడు అయ్యో వీళ్ళెవరు తినలేదే అనిపిస్తుంది అన్నమాట. అట్లా సరే అని చెప్పి ఈరోజైతే ఈ పని చేశాను. ఇప్పుడు ఈ డ్రింక్ అంటే పాలు కలిపేసి లాస్ట్ గుజ్జంతా తీసేసాక మిక్సీలో కొంచెం పాలు వేసేసి బాదం పప్పులు పౌడర్, నేను బాదం పప్పులు సన్ఫ్లవర్స్ ఇవి ఉన్నాయి కదా, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, ఇవి 3 కలిపి ఒకరోజు పొడి చేసి పెట్టాను. ఎప్పుడైనా పాలల్లో కానీ ఇలాంటి జ్యూస్లో కానీ రాగి జావలో కానీ వేసుకున్నామంటే చాలా మంచిది హెల్త్కి. అంటే మనం పప్పులుగా తీసుకోవాలంటే మనకు తీరిక ఉండదు, అంటే నవలాలి అంటే బద్ధకమో లేకపోతే మనం పనులు చేసేటప్పుడు అలా విసుగు అనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ అస్సలు తినము. ఇలా ఇప్పుడు జ్యూసో ఇట్లా వాటర్లోనో పాలల్లోనో ఇట్లా వేసుకొని ఇచ్చేటప్పుడు కంపల్సరీ తాగేస్తాం అనమాట. ఇప్పుడైతే మా అమ్మాయికి అది చేసి పెట్టాను, ఆమె ఇప్పుడు తాగను నేను ఈవినింగ్ తాగుతా అని చెప్పింది. సరే అక్కడ పెట్టేసాను దానికి మూత పెట్టి. ఇవైతే నేను బాటిల్స్ తెప్పించాను అనమాట. చూసారా ఎంత బాగున్నాయో, ఫ్రిడ్జ్ ఎంత అందంగా ఉందో. ప్లాస్టిక్ బాటిల్స్ తీసేసాను కాబట్టి ఈ బాటిల్స్ పెట్టాను. అవి టప్పర్వేర్ బాటిల్స్ 2 మాత్రమే మిగిలాయి, నా దగ్గర ఒక 20 దాకా ఉంటాయి, అన్నీ అయిపోయి ఇప్పుడు నా దగ్గర 2 మిగిలాయి. ఆ 2 బాటిల్స్ ఇప్పుడు నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. 4 బాటిల్స్ 230 అలా పడ్డాయి. చాలా బాగున్నాయి అవి. ఫస్ట్ పగిలిపోయి వస్తాయో ఎలా వస్తాయో అనుకున్నాను, కానీ చాలా బాగున్నాయి అన్నమాట. 75
750 ml 4 బాటిల్స్ అనమాట. పొడుగ్గానే ఉన్నాయి, బాగున్నాయి, పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంది. అంటే మనం చేత్తో మన చెయ్యి పట్టాలి కదా, ఇట్లా పట్టుకున్నప్పుడు అలా బాగానే ఉంది. ఇంకొకటి వచ్చి 1000 ml ఉంది, అది కొంచెం పొట్టిగా లావుగా ఉన్నాయి, బాగున్నాయి అవి కూడా. ఫ్రిడ్జ్లో అందంగా ఉంది ఫ్రిడ్జ్ చూడటానికి. ఇది యాక్చువల్గా చాక్లెట్స్ అనమాట. ఇవి ఇప్పుడే వచ్చింది ఆర్డరు. సరే తీసుకొని ఏమున్నాయి అని చూడటం మనకైతే చాలా క్రేజీగా ఉంటుంది కదా. గబగబా ప్యాకెట్ ఓపెన్ చేసేసి ఏమున్నాయని చూసేయాలి. మా అబ్బాయి చాక్లెట్స్ పెట్టాడనమాట నా కోసం. ఇదేంటి షుగర్ ఫ్రీ చాక్లెట్స్. యాక్చువల్గా నాకు చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇష్టము, కానీ కొలెస్ట్రాల్ ఇట్లా అంటే కొంచెం మళ్ళీ లావ్ అవుతామేమో అని నేను ఎక్కువ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. తినను అని అయితే చెప్పను. చాక్లెట్స్ అంటే చాలా ఇష్టము. ఎవరైనా పిల్లలకి తెచ్చిస్తే కూడా ఆల్మోస్ట్ పిల్లలు అయితే తినరు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకైతే అలవాట్లేదు. అది నాకు మటుకు స్వీట్ అనేది అంటే స్వీట్స్ చేసుకోబెట్టేటికి అది చాక్లెట్స్ మీదకి మళ్ళిందనమాట అంతే. ఎందుకంటే ఎవరైనా చాక్లెట్స్ ఇస్తే ఫ్రిడ్జ్లో ఉంటాయి, నేనేమో స్వీట్స్ తక్కువ చేస్తున్నాను ఈ మధ్య తగ్గిద్దామని. కానీ ఇక్కడ తగ్గించాలి కదా, ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా. స్వీట్ తినాలి అన్నప్పుడు ఏముంది, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకొని తినేస్తూ ఉంటాను. సరే ఇంకా మమ్మీ అట్లాంటివి తింటే మంచిది కాదు కదా అని చెప్పి షుగర్ ఫ్రీ చాక్లెట్స్ ఇవేమో చాలా బాగున్నాయని చెప్పి ఫ్లేవర్స్ నా కోసం పెట్టాడనమాట. అంటే ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు తిన్నా కూడా మనకు కొంచెం బెనిఫిట్గా ఉండాలి కదా. ఏమో ఒక ప్యాకెట్ తినేసాం, ఒక చాక్లెట్ మొత్తం తినేసాం అని ఫీల్ అయ్యేదానికంటే దాంట్లో ఉన్న అంటే మనం ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇన్ని నేను డైట్ రాగి జావని అదని కీరా ముక్కలని ఇన్ని సేవ్ చేస్తున్నప్పుడు ఈ చాక్లెట్ దగ్గర కూడా ఈమెను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టడం అని మంచి క్వాలిటీ 0 షుగర్ ఉండేవి తెప్పించి పెట్టాడనమాట. అవే చూపిస్తున్నాను మీకు. ఇవి తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నాకు ఫస్ట్ మటుకు చూసుకోవడం అయితే చాలా ఇంట్రెస్ట్, తినడం కన్నా. అంటే ఈరోజు అది తినాలి అని ఎప్పుడో అనిపిస్తుంది, చూడగానే అయితే తినేయాలి అని అనుకోను. అది ఒక 4 రోజులు అయిందనుకోండి, ఎప్పుడో ఏ ఈవినింగో ఏ అర్ధరాత్రో తినాలనిపిస్తే అలా తీసుకొని తింటూ ఉంటానన్నమాట. అది ఒక వే అన్నమాట. తినాలి అనిపించినప్పుడు మటుకు దాన్ని ఇంకా స్టాప్ చేయలేము అనమాట. ఇది నా ఫీలింగ్ని అయితే ఇంకా ఆపలేం, పోయి తెచ్చేసుకొని తినేసేయాలి. అది ఏదైనా ఫ్రైడ్ ఐటమ్ అయినా ఐస్ క్రీమ్ అయినా ఆర్డర్ అయినా పెట్టుకొని తినేయాలి. ఇవైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేస్తాను. ఓకే అండి, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.